తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘాలు టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. టీటీడీ బోర్డు మెంబర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లాగ్ కార్డులు చేతపట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిపాలన భవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ ఉద్యోగుల ర్యాలీపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చారు. తమకు న్యాయమైన కోరిక నెరవేర్చాలనేటువంటి కూడా వాళ్ళు టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. అమ్మా, మీరు బయట రావడానికి కారణం ఏమిటి? మీ ముఖ్య ఉద్దేశం ఏమమ్మా? మొన్న జరిగిన వాటి కలియుగ వెంకటేశ్వర టెంపుల్లో మా టీటీడీ ఉద్యోగికి చాలా అవమానం జరిగింది. ఒక చిన్న ఉద్యోగి అయినటువంటి బాలాజీ పైన టీటీడీ బోర్డు మెంబర్ గారు కేవలం ఒక గేటు తీస్తూ ఉండగానే దుష్పాషణ మాట్లాడుతూ థర్డ్ క్లాస్ నా కొడుకు అనడం, ఇది టీటీడీ ఉద్యోగస్తులు మనోభావ దెబ్బతిన్నట్టుగా ఉన్నది. అందుకే ప్రభుత్వం కోరుతున్నది, మేము ఒకే ఒక టీటీడీ ఉద్యోగులు మరియు మహిళా ఉద్యోగుల తరఫున మేము కోరుకున్నది ఒకటి, వెంటనే ప్రభుత్వం స్పందించి టీటీడీ బోర్డు మెంబర్ గారిని విధుల నుంచి తొలగించాలి. అలాగే ఆ టీటీడీ ఉద్యోగస్తులందరికీ క్షమాపణ చెప్పాలి. అంతవరకు ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఆగేదన్నది అంటూ లేదు. గతంలో కూడా చాలా పర్యాలు ఇలా జరిగాయనేటువంటి నిన్న మీరు మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది. టీటీడీ ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవ సమస్యగా చూస్తున్నాం. ఇవాళ టీటీడీ ఉద్యోగుల పట్ల వాళ్ళ మైండ్ సెట్ మారాలని ఈ రోజు టీటీడీ ఉన్న అన్ని ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా, ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకే త్రాటి మీదకి రావడము, మా టీటీడీల ఆత్మగౌరవాన్ని, ఉద్యోగస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని మేము ఈ రోజు ముందు వరుసలో వచ్చాం. అయితే ప్రభుత్వాలు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి బోర్డు మెంబర్లని, సత్ప్రవర్తన లేనటువంటి బోర్డు మెంబర్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, మా ఆత్మగౌరవాలు కాపాడాలని మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొన్న చూస్తే పరభాక లక్ష్మి గారు, నిన్న చూస్తే ఈ యొక్క నరేష్, అంటే ఇటువంటి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఒక మహిళా ఉద్యోగిగా మీ యొక్క డిమాండ్ ఏంటమ్మా? వరాస్వామి గెస్ట్ హౌస్ లో పరభాక లక్ష్మి గారు ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది. అదే మేము బాధలో ఉండే లోపల, మేము అడిగే లోపల ఈ రీసెంట్ గా ఒక బాలాజీ అనే అతన్ని నరేష్, బోర్డు మెంబర్ నరేష్ గారు అతన్ని అసభ్యంగా దుర్భాషలు ఆడటము, మా ఉద్యోగస్తులందరూ కూడా దుర్భాష మాటల్లో మాట్లాడటము మాకు చాలా బాధ అనిపించింది. వెంటనే నరేష్ గారిని బోర్డు మెంబర్ గా తొలగించాలని, అతను మాకు బహిరంగంగా ఎంప్లాయీస్ అందరికీ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఇది గాని వెంటనే గాని చేయకపోతే దశల వారీగా మేము నిరసన కార్యక్రమం అనేది కొనసాగిస్తామని మేము మీ ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇందాక మీరు ఏడి బిల్డింగ్ ముందు కూడా కూర్చున్నారు, ప్రతి ఒక్కరూ మీ యొక్క మనోభావాలను తెప్పదలుచుకున్నారు. అంటే ప్రోటోకాల్ కి సంబంధించిన వివాదం కూడా అక్కడ వచ్చిందమ్మా. ఓం నమో వెంకటేశాయ. అతను బోర్డు మెంబర్ నరేష్ గారిని తొలగించేయాలా, మా టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ క్షమాపణ చెప్పాలా, అదొక్కటే మేము చేసేది. మా మీదేంది బయటవో వాడు ఈడు అమ్మ అక్క అనేది కరెక్ట్ కాదు కదా. అందుకని అతన్ని తీసేయాల, వెంటనే ఈ ప్రభుత్వం పట్టించుకొని తీసేసేది మా ఉద్యోగస్తులందరికీ క్షమాపణ చెప్పాలా అనేది. అంటే అన్న, మీ ఉద్యోగ సంఘం నాయకులుగా మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంది? అసలు మీ రోడ్డు మీద ఉన్న కారణం ఏంటి? ముఖ్యంగా గత 2-3 నెలలుగా చూస్తా ఉంటే కనీసం ఏ విచారణ లేకుండా ఉద్యోగులపైన ఇటువంటి చర్యలు తీసుకోవడము, అదే కాకుండా మొన్న చూస్తే నరేష్ బోర్డు మెంబర్ గారు ఇటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి ఒక చిన్న ఉద్యోగి అయినటువంటి థర్డ్ క్లాస్ అనేసి ఒక డాష్ పదాన్ని వాడుతూ ఈ విధమైనటువంటి పదజాలాన్ని వాడటం చాలా బాధాకరమైనది. అదే విధంగా ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఒక్కసారి డ్యూటీ ఎక్కితే 2.5 రోజు కంటిన్యూగా విధులు నిర్వహిస్తారు. మా యొక్క ఆరోగ్యాలు, టీటీడీ ఎంప్లాయీస్ ఉద్యోగుల యొక్క ఆరోగ్యాలు 100% బీపీ షుగర్లతో బాధపడుతూ మీకు అందరికి సేవలు చేస్తూ ఉంటే ఇటువంటి మాటలు మేము అనిపించుకోవాలా? ఇవన్నీ మా యొక్క మనసుకి చాలా గాయపరిచింది. ఇతన్ని వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇతని యొక్క బోర్డు మెంబర్షిప్ ను కూడా రద్దు చేయాలనేసి ఈ రోజు ముక్త టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి దినం ఈ యొక్క వైకుంఠం అవుట్ ద్వారా జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో బోర్డు మెంబర్ కు సంబంధించి నరేష్ ని పూర్తిగా కూడా తన యొక్క బోర్డు పదవికి రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి మనోభావాలు దెబ్బతినే విధంగా బోర్డు మెంబర్ ప్రవర్తించాడనేటువంటిది చెప్తూ ఉన్నారు. గతంలో కూడా అనేక మంది ఉద్యోగస్తుల మీద
ఇటువంటి దాడులే జరిగాయి, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారని చెప్పారు. వాళ్ళందరినీ కూడా తిరిగి రీకాల్ చేయాలనేటువంటిది ఈ యొక్క టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరుతుంది. కెమెరామెన్ సుబ్బుతో జయజరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.